అందరికీ సాయంత్రం శుభోదయం. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ మామనాడు జిల్లా తరపు నుంచి అందరికీ ధన్యవాదాలు. ఏదైతే మన శ్యామలక్క మన పాట అదే విధంగా ఇప్పుడు ఏదైతే ఏఎస్ఎఫ్ ఫౌండేషన్ డే దాదాపు 90 సంవత్సరాలు పూర్తి 89 సంవత్సరాలు పూర్తి చేసుకుని 90 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా ఈ రోజు ఇట్లా ఒక పాట రాయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు బాలలక్ష్మణ వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే సిపిఐ మామనాడు జిల్లా నూతన కార్యదర్శి మొన్ననే రెండోసారి ఎన్నికైనటువంటి బాలకృష్ణ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే వనపర్తి జిల్లా మాజీ ఏఎస్ఎఫ్ నాయకులు అలాగే ప్రస్తుతం ఇప్పుడు పట్టణ మాజీ ఏఎస్ఎఫ్ నాయకులు రమేష్ అన్న ఇట్లా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ మామనాడు జిల్లా ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మన రాజశేఖర్ ఇట్లా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మహబూబ్ నగర్ యుద్ధ నౌక అయినటువంటి అక్కడ గాయకుడు ఇక్కడ ఉద్యమ నాయకుడు అలాంటి ఏఐటిసి జిల్లా కార్యదర్శి సురేష్ నాయక్ వేదిక మీకు కావాల్సిన కోరుతున్నాను. వేసుకుంటారు. సమస్య మంది తక్కువ విద్యార్థులు అనుకుంటే సాధించలేనిది ఏముండదు. విద్యార్థులే కలిసి చేయి చేయి కలిపి ప్రగతికై పోరాడితే కార్మికుల కర్షకుల శ్రామికుల శక్తితో ఏకమై పయనించితే విద్యార్థులే కలిసి చేయి చేయి కలిపి ప్రగతికై పోరాడితే కార్మికుల కర్షకుల శ్రామికుల శక్తితో ఏకమై పయనించితే రాకుండు నా సమాజం పోకుండు నా బానిసత్వం రాకుండు నా సమాజం పోకుండు నా బానిసత్వం కులమతం మత్తులో భావదాస్యం పెంచి బ్రతుకులో బాధలకు లోను కాబోకురా కులమతం మత్తులో భావదాస్యం పెంచి బ్రతుకులో బాధలకు లోను కాబోకురా ఈ కులం ఈ మతం ఉన్నోడి ఎత్తురా
ఈ కులం ఈ మతం ఉన్నోడి ఎత్తురా, నీ కులం ఏదైనా నీ మతం ఏదైనా లేనోడివే నీవు కాదా, ఉన్నోడు నీ కడుపు నింప చూస్తాడా. నీ కులం ఏదైనా నీ మతం ఏదైనా లేనోడివే నీవు కాదా, ఉన్నోడు నీ కడుపు నింప చూస్తాడా. రాకుండునా సమాజం, పోకుండునా బానిసత్వం, రాకుండునా సమాజం, పోకుండునా బానిసత్వం. చదువుకుందామంటే అందుబాటులో లేదు, చదువున్న వాడికి ఉద్యోగమే లేదు. చదువుకుందామంటే అందుబాటులో లేదు, చదువున్న వాడికి ఉద్యోగమే లేదు. డబ్బుతో ముడిపడిన విద్య మనకొద్దురా, డబ్బుతో ముడిపడిన విద్య మనకొద్దురా. చదివేటి ప్రతి మనిషి తన కాళ్ళపై నిలిచి బ్రతికేటి రోజు రావాలి, అందుకే శాస్త్రీయ విద్య కావాలి. చదివేటి ప్రతి మనిషి తన కాళ్ళపై నిలిచి బ్రతికేటి రోజు రావాలి, అందుకే శాస్త్రీయ విద్య కావాలి. రాకుండునా సమాజం, పోకుండునా బానిసత్వం. ఈరోజు ఇక్కడ రచయిత గాయని సోదరి శ్యామల గారు అఖిల భారత విద్యార్థి సమాఖ్య 90వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థి ఉద్యమం చరిత్ర పైన రాసినటువంటి పాటను ఆవిష్కరించడానికి అవకాశం కల్పించినటువంటి శ్యామలకు, సురేష్కు, ఇతర మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రధానంగా సామాజిక అంశాలతో పాటు ఈ సమాజంలో ఇప్పుడున్నటువంటి వ్యవస్థ కన్నా మెరుగైన వ్యవస్థ కోసానికి తన యొక్క కలం ద్వారా, గానం ద్వారా సమాజ మేల్కొల్పులో భాగమవుతున్నటువంటి శ్యామల గారు ఎంతైనా అభినందనీయులు. ప్రధానంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య లాంటి ఒక చారిత్రక నేపథ్యం కలిగినటువంటి విద్యార్థి సంఘం పైన పాట రాయడం అనేది చాలా గొప్ప విషయం. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఈ దేశానికి స్వతంత్రం కోసానికి జరిగినటువంటి పోరాటంలో పాల్గొని బ్రిటిష్ వాళ్ళను భారతదేశం నుండి తరిమేయడానికి విద్యార్థి లోకాన్ని సమీకరించి దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి ఏకైక విద్యార్థి సంఘం, దేశభక్తి కలిగినటువంటి ఒకే ఒక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ మాత్రమే. 1936 ఆగస్టు 12వ తేదీన ఏర్పడినటువంటి విద్యార్థి సంఘానికి అనేక మంది మన జాతీయ స్వతంత్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి అహ్మద్ అలీ జిన్నా కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, అట్లాంటి పేరున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ విద్యార్థి సంఘాన్ని ఏర్పరచడానికి, విద్యార్థులను సమీకరించి దేశ స్వతంత్ర పోరాటంలో నడపడానికి ముందు వరుస నుండి నడిచిపోయినారు. ఈ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఈ దేశానికి 2 ప్రధాన మంత్రులను అందించినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్. ఆనాటి నుండి నేటి వరకు విద్యార్థి సమస్యల పరిష్కారంతో పాటు అనేక మందిని అనేక రంగాలలో పనిచేసే విధంగా సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలపైన సామాజిక స్పృహ కల్పించినటువంటి నాయకులుగా, అధికారులుగా నిలబెట్టినటువంటి ఘన చరిత్ర అఖిల భారత విద్యార్థి సమాఖ్యది.
ప్రధానంగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి ఐకే గుజ్రాల్ అఖిల భారత విద్యార్థి సమాఖ్య జాతీయ కార్యదర్శిగా పనిచేసి సమాజ మార్పులో రాజకీయ చైతన్యాన్ని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ద్వారా నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు అనేది మనం మరవరాదు. అదేవిధంగా ఈ దేశానికి మరొక ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి ఈ అఖిల భారత విద్యార్థి సమాఖ్యలో నాయకుడిగా పనిచేసి రాజకీయాలు, సమాజ మార్పులో తన పాత్ర గురించి తెలుసుకొని పనిచేసిందనే అంశాన్ని మనం మరవరాదు. ఈ దేశానికి ప్రధానమంత్రులే కాదు, అనేక రాష్ట్రాలలో అంతకన్నా కింది స్థాయిలో మంత్రులను, ముఖ్యమంత్రులను, అధికారులను సృష్టించగలిగినటువంటి చరిత్ర కలిగినటువంటి అఖిల భారత విద్యార్థి సమాఖ్య భవిష్యత్తులో ఏదైనా సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అనార్థాలకు వ్యతిరేకంగా, ప్రధానంగా ఇప్పుడు వస్తున్నటువంటి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి విద్యా విధానం కోసానికి పోరాటాలను ముందుకు తీసుకుపోయిన కర్తవ్యం నేడంతైనా ఉన్నది. గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తే కొంతమంది ధనాశ పరులు ఈ సమాజం నిర్వీర్యమైనా పర్వాలేదు, ఎవరు ఎట్లయినా పర్వాలేదు, కానీ మేము అక్రమంగా లక్షల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి కొందరి వలన ఈరోజు విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు బానిసలయ్యేటటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ చూసినా గంజాయి, హెరాయిన్, కొకైన్, నల్ల మందు, డ్రగ్స్ లాంటి పదార్థాలు విచ్చలవిడిగా ఎటు చూసినా దొరికేటటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన విద్యార్థులను చైతన్యవంతం చేయడానికి, దానితో పాటు సమాజంలో ఉన్నటువంటి అనేక ప్రగతిశీల భావాలు కలిగినటువంటి అందరూ కూడా పూనుకోవాల్సిన అవసరం ఉంది. ఏ దేశానికైనా యువజనులు, విద్యార్థులు ఆ దేశం ముందుకెళ్ళాలంటే వీరు ప్రధాన పాత్ర పోషిస్తారు. కానీ మత్తులో పడి యువత, విద్యార్థులు నిర్వీర్యమైపోతే ఈ దేశ భవిష్యత్తు నిర్వీర్యమైతే దీనిపైన అఖిల భారత విద్యార్థి సమాఖ్య దృష్టి పెట్టి ముందుకు వెళ్ళాలని, దానికి తోడు అనేక అంశాలలో ప్రజలకు ఆలోచింపే విధంగా పాటలు రాస్తూ స్వయంగా పాడుతున్నటువంటి శ్యామల భవిష్యత్తులో మరిన్ని పాటలను రచన చేసి గానం చేయడం ద్వారా ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలను, అటు విద్యార్థులను, యువకులను, ప్రజలను చైతన్యం చేయడం ద్వారా ఒక మంచి సమాజాన్ని నెలకొల్పడంలో తన పాత్రను మరింత ప్రగతిశీలవంతంగా పోషించాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ, భవిష్యత్తులో మరెన్నో పాటలను రికార్డ్ చేయాలని వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, నాకు సిడి ఆవిష్కరణ ఇచ్చేటటువంటి అవకాశాన్ని కల్పించిన ధన్యవాదాలు. 89 నుంచి 90 సంవత్సరాల అడుగుతున్న సందర్భంగా నాయని దానకోట్ల శ్యామల గారి ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మహబూబ్నగర్ బాధ్యులు కామ్రేడ్ బాలనరసింహ గారు, అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యులు, ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు, కార్యదర్శి కామ్రేడ్ సురేష్ గారు, ఏఐఎస్ఎఫ్ నాయకులు మరియు కామ్రేడ్స్, ఇవాళ చాలా మంచి దినం. ఏది ఏమైనా అనేక పాటలు రాసి ఇప్పటికీ 100కు పైగా పాటలు రాసినటువంటి గానకోకిల శ్యామల గారికి అభినందన తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ రోజు కూడా ఏఐఎస్ఎఫ్ అనేది
విద్యార్థి సంఘం 9 సంవత్సరాలు అడుగుతున్న సందర్భంగా దానిపై పాట రాసినటువంటి శ్యామల నిజంగా కూడా ఇవాళ మన ఏదైతే మన చరిత్రను కనుమరుగవుతున్న ఈ రోజుల్లో చరిత్ర గురించి రాయడం అన్న కూడా కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల సందర్భం కూడా రాయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థి సమస్యల మీద కూడా అనేక పోరాటాలు కానీ అనేకంగా జరుగుతున్నటువంటి ఈ సమాజంలోకి ముందుకు తీసుకురావాలంటే ముందుగా ఆట పాట ద్వారా తీసుకురావాలి. కాబట్టి అలాంటి ఆట పాట ద్వారా తీసుకొస్తున్నటువంటి శ్యామల గారికి అదేవిధంగా సహకరిస్తున్నటువంటి సురేష్ గారు కూడా, ఎందుకంటే వారిద్దరికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ రానున్న కాలంలో కూడా ఇట్లాంటి పాటలు మరెన్నో రాస్తూ ఇవాళ దేశంలోనే ఇవాళ ఏదైతే ఆర్ నారాయణమూర్తి గారు కవి కథ రచయిత అన్నట్టుగా దర్శకత్వం అన్ని చేస్తున్నట్టు అట్లాంటి పాటలు రాస్తూ మరెన్నో రాయాలని కూడా ఇక రాబోయే కాలంలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మహబూబ్నగర్ జిల్లా తరఫున మా సహకారం కూడా ఉంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష ధన్యవాదాలు తెలుపుతూ ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏఐఎస్ఎఫ్ కు సంబంధించినటువంటి ఏఐఎస్ఎఫ్ చరిత్రను ఒక పాట రూపంలో అందించి ఆ పాటను ప్రారంభించడానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు మాజీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు మన బాలనరసింహన్న గారికి, అదేవిధంగా ముఖ్యంగా ఈ పాటను రాసి పాడి ఎంతో శ్రమకోర్చి అది మిక్సింగ్ చేస్తున్నటువంటి దంపతులకి శ్యామల మరియు సురేష్ అన్న గారికి, వారి దంపతులకి, ఏఐఎస్ఎఫ్ మహబూబ్నగర్ జిల్లా నాయకత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అయితే ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు ఎప్పుడైతే ఒక గాడిలో ఉంటారో విద్యార్థి దశలోనే వారి నాయకత్వ లక్షణాలను ఏ విధంగా ఉంటాయో దేశ భవిష్యత్తు వాళ్ళ పైన ఉంటుంది, వారి భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తు వారి పైన ఉంటుందని చెప్పి విద్యార్థులు గతంలో ఏ విధమైనటువంటి అంటే స్వతంత్రం కోసం ఏ విధమైనటువంటి ఆలోచనలతో పోరాటాలకు వచ్చిండ్రో, విద్యార్థి సంఘాలలో పనిచేసిండ్రో, ఇప్పుడు కూడా విద్యార్థులు పెడదారిన పట్టకుండా విద్యార్థి సంఘాలలో పనిచేస్తే వారి యొక్క భవిష్యత్తుదే కాదు దేశ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దగల సామర్థ్యం ఉంది అని చెప్పి ఈ పాటలో మనకు కనిపిస్తుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా పెడదారిన పట్టకుండా ఈ యొక్క పాలక ప్రభుత్వాలు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి, వారి యొక్క ఓట్లు దండుకోవడానికి మాత్రమే విద్యార్థులను ఉపయోగించుకొని మంచిగా చదువుకొని భవిష్యత్తులో విద్యార్థి సంఘాలలో పనిచేసి దేశానికి కావాల్సినటువంటి నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముందుగానే ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ